ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. 2026 జూలై 27 నుంచి 2026 డిసెంబర్ 11 వరకు మీనరాశిలో శని వక్రించి ఉండటం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఈ వీడియోలో మేషం వృషభం రాశులకు ప్రాధాన్యతనిస్తూ, అంటే మేష వృషభ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ యొక్క శని వక్రం అనేటటువంటిది ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే శని వక్రీకరణ ఒక లోతైన విశ్లేషణ మనం చూసినట్లయితే జూలై 27న ఈ జూలైలో 27వ తారీఖున శని మీనరాశిలో వక్రిస్తున్నారు. సో ఇది డిసెంబర్ 11 వరకు కూడా దాదాపు 4.5 నెలల, అంటే దాదాపు ఇది 137 రోజుల పాటు ఇదే స్థితిలో ఉంటారు. శని నేరుగా అంటే డైరెక్ట్ మోషన్లో ప్రయాణిస్తున్నప్పుడు అయితే మాత్రం మనకి నిదానంగా క్రమశిక్షణతో అయితే ముందుకు వెళ్ళు అని మనకి చెప్తారు. వక్రీకరించినప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళి వదిలేసిన పనులు కంప్లీట్ చేసి స్పష్టతతో ముందుకు రావాలి అని ఆదేశిస్తూ ఉంటారు. మీనరాశి అనేది మన అంతర్లీనమైన ఆలోచనలకు, అంటే సబ్ కాన్షియస్ మైండ్, దానికి సంబంధించినటువంటి విషయాల్ని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనం సమస్యలను దాచుకుంటాం. శని ఈ సమయంలో మనని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని, అనవసరమైన భ్రమల నుండి బయటపడాలి అని హెచ్చరిస్తున్నారు. ఈ కాలం ఎదుగుదలకు అవసరమైన రివ్యూ పీరియడ్. సో ఈ కాలంలో ఈ యొక్క శని వక్రించి ఉన్న పీరియడ్లో, మీనంలో శని వక్రిస్తున్న పీరియడ్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేటటువంటిది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మేషరాశికి 10వ స్థానం అంటే వృత్తి 10వ స్థానము మరియు 11వ స్థానం అంటే లాభస్థానం, ఈ 2 స్థానాలకు శని అధిపతి అవుతారు. వక్రీకరించిన శని మీ 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో ఉన్నారు. అంటే వ్యయస్థానము అంటే ఆధ్యాత్మికత, విదేశాలకు సంబంధించినటువంటి స్థానం. అక్కడ శని సంచరిస్తూ ఉన్నారు. వృత్తి పనికి సంబంధించినటువంటి స్థానమైన 10వ స్థానాధిపతి మీకు 12వ ఇంట్లో వక్రించడము అంటే బహిరంగంగా అందరి కళ్ళ ముందు కష్టపడటం కంటే తెర వెనుక అంటే బిహైండ్ ద సీన్స్ పనిచేస్తేనే మీకు ఎక్కువ విజయం ఉంటుంది అనేటటువంటిది కనిపిస్తోంది. మీరు చేస్తున్న వృత్తిలో సంతృప్తి లేకపోవచ్చు, ప్రతి పనిని తిరిగి సమీక్షించాలి, అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. విదేశీ సంస్థలు లేదా బహుళ జాతి కంపెనీల్లో అంటే MNCs లో పనిచేసే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంస్థల్లో చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానము మనకి దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్లేసు. అక్కడ ఈ శని ఉన్నారు, వక్రిస్తున్నారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే ఈ 11వ ఇల్లు అనేది ఆర్థికంగా అంటే లాభస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి 11వ స్థానాధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉంటూ వక్రించడం వల్ల డబ్బు వస్తుంది, కానీ అదే వేగంతో ఖర్చు కూడా అవుతుంది అనేది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అకస్మాత్తుగా డబ్బు వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వాళ్ళు ఈ సమయంలో. ఆరోగ్యం ఇంకా మనసు 12వ ఇల్లు నిద్రకి సంకేతం. ఇక్కడ శని వక్రీకరించడం వల్ల నిద్రలేమి, వింత కలలు రావడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ఇది ఏలినాటి శని యొక్క మొదటి ఫేజ్ అంటే మొదటి దశ కావడం వల్ల మానసిక ఆందోళనలు, పాత బాధలు బయటకు రావడము, మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి అనేటటువంటిది అయితే ఎక్కువగా మనం సజెస్ట్ చేయాల్సినటువంటి విషయం ఇక్కడ చేస్తున్నాము. సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క శని వక్రం, ఓన్లీ ఈ యొక్క శని వక్రాన్ని తీసుకుంటే మనకి జాగ్రత్తలు, పరిహారాలు వాళ్ళకి ఏమి ఇవ్వాలి మేషరాశి వాళ్ళకి అనేది చూస్తే, ఒంటరిగా ఉండడానికే ప్రయత్నించండి. ధ్యానం తప్పనిసరి, మెడిటేషన్ తప్పనిసరిగా చేయండి. మీ ఖర్చులను, శక్తిని వృధా చేయకండి. పాదాలు లేదా కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ప్రతి శనివారము కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఇంకా నిశ్శబ్దంగా దాన ధర్మాలు చేయడం, అంటే ఎవరికి తెలియకుండా దాన ధర్మాలు చేయండి. అది కూడా ఉత్తమ పరిహారంగా కనిపిస్తుంది. ప్రతి శనివారము కూడా హనుమాన్కి మీరు ప్రదక్షిణలు చేయడంతో పాటు హనుమాన్ చాలీసా కూడా పఠించడం చాలా చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన జీవన శైలినే అలవర్చుకోండి. ఇది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శని వక్రగతిలో ఇచ్చేటటువంటి ఓవరాల్ రిజల్ట్. వృషభ రాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ వృషభ రాశికి శని యోగకారక గ్రహం, అంటే 9th ప్లేస్ ప్లానెట్, 9th హౌస్ కి అధిపతి. సో 9వ స్థానం అదృష్ట స్థానం అంటే భాగ్యం అంటాం. సో భాగ్యస్థానము మరియు 10వ స్థానం వృత్తి స్థానం, ఈ 2 స్థానాలకి అధిపతి అయ్యారు శని వృషభానికి. కాబట్టి ఈ వక్రీకరణ మీ 11వ ఇంట్లో జరుగుతోంది, లాభస్థానంలో. కాబట్టి వృత్తి, అదృష్టం, వృషభ రాశికి శని అత్యంత శక్తివంతమైన గ్రహం. 11వ ఇంట్లో వక్రీకరణ అంటే మీ గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లు కావచ్చు, జీతాల పెంపు, ఫైళ్లు తిరిగి మీకు ఓపెన్ అవుతాయి. మేనేజ్మెంట్ మీ పనితీరును మళ్లీ సమీక్షిస్తుంది. ఆశలు ఫలించాలంటే మీరు పాత పనులు కంప్లీట్ చేయాలి. సామాజిక సంబంధాలు 11వ ఇల్లు స్నేహితులది, అంటే ఈ సమయంలో మీ స్నేహితులు నెట్వర్క్ పునఃసమీక్షించుకుంటారు. ఎవరైతే మీకు అదనపు భారం అవుతున్నారో, ఎక్స్ట్రా మీకు బర్డెన్ అవుతున్నారో వారిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దూరం పెట్టడమే మంచిది. మీ స్నేహ బృందంలో అంటే మీ స్నేహం ఫ్రెండ్షిప్లో ఎవరైతే మీరు మంచి నాణ్యత కలిగిన ఫ్రెండ్స్ ఉంటారో అది చూసుకుంటారు. అది చూసుకోవాలి. నాణ్యత ముఖ్యం కానీ పరిమాణం కాదు, అంటే క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు అనేది మీరు స్నేహితుల విషయంలో మీరు చూసుకుంటారు. అది ఈ టైంలో మీరు అమల్లో పెట్టడం మంచిది.
ఆర్థికంగా ఎలా ఉంటుందనేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చూస్తే కనుక పాత పెట్టుబడుల నుంచి కూడా లాభాలు రావడానికి ఇది మంచి సమయం. కానీ కొత్తగా షేర్ మార్కెట్ లేదా క్రిప్టో ఇలాంటి వాటి ఊహాజనిత పెట్టుబడులు, స్పెక్యులేషన్ వాటిలోకి వెళ్ళకండి. శని మీ 11వ ఇంట్లో ఉండి 1వ ఇంటిని చూస్తున్నారు, అంటే మీ రాశిని చూస్తున్నారు. కాబట్టి మీ వ్యక్తిత్వం మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన సమయం ఇది. ఇది వృషభ రాశి వాళ్ళకి శని ఇచ్చేటటువంటి వక్రగతి ఇచ్చేటటువంటి రిజల్ట్. సో ఇది జాగ్రత్తలు, పరిహారాలు వీళ్ళకి ఎటువంటివి సూచించబడుతున్నాయి అని అంటే కనుక ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, తీసుకోకండి. ముఖ్యంగా స్నేహితులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. ఎటువంటి అడ్డదారుల్లో, షార్ట్ కట్స్లో వెళ్ళకండి. శని క్లీన్ బుక్స్ కోరుకుంటారు. సో గురువులతో గతంలో అంటే ఫాదర్ ఫిగర్స్తో గతంలో ఉన్న మనస్పర్ధలు పరిష్కరించుకోండి. ఇది మీ అదృష్టాన్ని 9th హౌస్ని మెరుగుపరుస్తోంది. శనివారం పూట సాయంత్రం టైంలో పడమర దిశగా దీపం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఇవి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చెప్పగలిగేటటువంటి పరిహారాలు. సో ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ వక్రీకరణ కాలం 2 భాగాలుగా ఉంటుంది. జూలై 27 నుంచి అక్టోబర్ 9 వరకు శని బుధ నక్షత్రంలో ప్రయాణిస్తున్నారు. గురు దృష్టి శని మీద ఉంటుంది. ఇది సమస్యలు తగ్గిస్తుంది, ఒక కుషన్ లాగా పనిచేస్తుంది ఈ టైంలో. అంటే జూలై 27 టు అక్టోబర్ 9 మధ్యలో. అక్టోబర్ 9 టు డిసెంబర్ 11 మధ్యలో శని తన సొంత నక్షత్రంలోకి వెళ్తున్నారు. గురు దృష్టి కూడా మారిపోతుంది. ఇందువల్ల శని స్వయంగా మీ ఫౌండేషన్స్ని, మీ పునాదుల్ని పరీక్షిస్తారు. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. సో ఇది మేష వృషభ రాశుల వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది శిక్ష కాదు, మీ జీవితాన్ని మరింత దృఢంగా నిర్మించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఓపికతో, నైతికతతో పనిచేస్తే ఈ 4.5 నెలలు మీకు అద్భుత ఫలితాలు ఇస్తాయి. మిథున రాశి వారికి శని ఈ యొక్క వక్రీకరణ జరుగుతోంది కదా. ఈ వక్రీకరణ జరుగుతున్న శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే, శని 8వ స్థానం అంటే మార్పులు, రహస్యాలు, మరియు 9వ స్థానం అదృష్టం, ధర్మం, ఈ 2 స్థానాలకు అధిపతి అవుతున్నారు ఈ మిథున రాశి వాళ్ళకి. 8, 9 అధిపతి ఇప్పుడు ఈ వక్రీకరణ మీ 10వ ఇంట్లో జరుగుతోంది. 10వ ఇల్లు అంటే వృత్తి, సామాజిక హోదా అనేది సూచిస్తుంది. ఈ ప్లేస్లో మీకు జరుగుతుంది శని వక్రీకరణ అనేది. సో వృత్తి, పని, 10వ ఇల్లు మీకు అంటే మీ కర్మకు, బయట ప్రపంచంలోని మీ ప్రతిష్టకు చిహ్నం. కర్మ అంటే మీరు చేసే పని అని అర్థం. ఓకే, సో మీరు ఏ పని అయితే, ఏ వృత్తి అయితే చేస్తారో అది మీరు చేసేటటువంటిది వృత్తి. సో అది బయట ప్రపంచంలో మీ ప్రతిష్టకు చిహ్నం అవుతుంది. 9వ స్థానాధిపతి అంటే భాగ్యస్థానాధిపతి వక్రీకరించి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ అదృష్టం మీ వృత్తి మీదే ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. మీరు ఎంత నైతికంగా, నిజాయితీగా పనిచేస్తే అంత విజయం మీకు లభిస్తుంది ఈ సమయంలో అనేది సూచిస్తోంది. అలాగే వృత్తిపరమైన సవాళ్లు, మీరు కష్టపడి పనిచేస్తున్నా కూడా గుర్తింపు అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది మీరు సహనాన్ని పరీక్షించుకునే సమయం. మీ సహనాన్ని పరీక్షించడం అనేది జరుగుతుంది. పనిలో పాత ఫైల్స్, గతంలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్ట్స్ తిరిగి మీ దృష్టికి వస్తాయి. మీరు తీసుకున్న అడ్డదారులు అంటే షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, పద్ధతిగా ఉండాలి. సంబంధాలు విషయంలో చూసినట్లయితే మీ పై అధికారులతో లేదా మీ ఫాదర్ ఫిగర్, తండ్రి వంటి వ్యక్తులతో సంబంధాలు మారుతాయి. తాత్కాలికంగా వారి సపోర్ట్ మీకు తగ్గినా కూడా అది మీకు మీరు సొంతంగా ఎదిగేటటువంటి శక్తినే ఇస్తూ ఉంటుంది. తర్వాత అంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా వృత్తి మీద మార్పులు అనేవి జరుగుతాయి ఈ సమయంలో అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ శని వక్రించేటటువంటి ఫలితం మాత్రమే. మిగిలిన గ్రహాల ఫలితాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి. సో శని ఫలితాలు అయితే మాత్రం ఈ విధంగా మీరు మీ వర్క్లో ఎంత పేషెన్సీతో చేస్తున్నారు, ఎంత నిజాయితీగా చేస్తున్నారు అనే దాని మీద మీ యొక్క గ్రోత్ అనేది ఈ టైంలో ఆధారపడి ఉంటుంది. సో ఈ మిథున రాశి వాళ్ళకి జాగ్రత్తలు, పరిహారాలు ఏంటి ఈ యొక్క శని వక్రించిన టైంలో అంటే, పనిలో మరింత పర్ఫెక్షన్ అనేది ఉండాలి. దానికోసం ట్రై చేయాలి మీరు ఎక్కువగా. ఆఫీస్లో, ఇంట్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి దూరంగానే ఉండాలి. పెద్దల ఆశీస్సులు అయితే తీసుకోండి. శనివారం రోజు పేదలకు లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా అశక్తులకు సహాయం చేయాలి. అంటే అసక్తులు అంటే పని చేసుకోలేని వాళ్ళు అసక్తులు అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానం చేసినట్లయితే శనివారం పూట ఆ యొక్క శని యొక్క నెగిటివిటీ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ పని ప్రదేశాన్ని అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ చాలా నీట్గా, శుభ్రంగా ఉంచుకోవాలి. క్రమశిక్షణతో ఉండటం శని ప్రభావం నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది ఈ మిథున రాశి వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహారాలు. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ కర్కాటక రాశికి శని 7వ మరియు 8వ స్థానాలకు అధిపతి. అంటే ఇక్కడ 7వ స్థానం అంటే భాగస్వామ్యాలు, పార్ట్నర్షిప్స్ని సూచిస్తుంది. 8వ స్థానం అంటే అకస్మాత్ మార్పులు, సడన్ చేంజెస్ని సూచిస్తూ ఉంటుంది. ఈ వక్రీకరణ, ఈ శని యొక్క వక్రించడం అనేటటువంటిది మీ 9వ ఇంట్లో అంటే 9వ ఇల్లు దేన్ని సూచిస్తుంది? అదృష్టం, తండ్రి, ఉన్నత విద్యలు, ఇటువంటివన్నీ కూడా మీ భాగ్యం అంటే మీ భాగ్యస్థానం. అదృష్టం అంటే అదే కదా, సో మీ భాగ్యస్థానం అంటాం. 9వ స్థానంలో జరుగుతుంది. అదృష్టం, జీవిత ప్రయాణం. 9వ ఇల్లు మన అదృష్టానికి, ఆధ్యాత్మికతకు కూడా ఇది స్థానం అవుతూ ఉంటుంది. శని ఇక్కడ వక్రించడం వల్ల అదృష్టం మీకు లాటరీ లాగా రాదు. అంటే ఒక
అదృష్టం అనేది సడన్గా మీకు రాదు. మీరు గతంలో చేసిన ఏవైతే తప్పులు సరిదిద్దుకుంటే మీకు అదృష్టం వస్తుంది అనేటటువంటిది ఈ శని వక్రం అనేది ఇస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా లేదా వ్యక్తిగతంగా ఎదగటానికి ఇది సరైనటువంటి సమయం. విద్యా ప్రయాణాలు చూసినట్లయితే కనుక ఉన్నత చదువులు చదివే వాళ్ళకి లేదా విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ సమయంలో ఆటంకాలు ఉంటాయి. మీరు పాత కోర్సులు లేదా మర్చిపోయిన సర్టిఫికేషన్లు తిరిగి పూర్తి చేయాలి. ప్రయాణాల్లో పత్రాల విషయంలో, సర్టిఫికేట్స్ విషయంలో, ఇటువంటి వాటిలో డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఇది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ విద్యా ప్రయాణాల విషయంలో కూడా ఈ శని మీకు రిజల్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా సంబంధాల విషయంలో అంటే భాగస్వామ్యాలు కావచ్చు మీ ఎదుటి వాళ్ళతో. సో 7వ స్థానాధిపతి శని వక్రించడం వల్ల మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో, మీ పార్ట్నర్స్తో మనస్పర్ధలు ఏవైతే పాతవి ఓల్డ్వి ఉంటాయో అవన్నీ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం. గతంలో మీరు విన్న సలహాలు ఇప్పుడు సరైనవి అని మీకు అర్థమవుతుంది. అహంకారాన్ని వదిలి అందరితో కలిసి పనిచేయడం అనేది చేస్తూ ఉంటారు. అది మంచిది. ఆరోగ్యం, మానసిక స్థితి కూడా చూసుకున్నట్లయితే తండ్రి ఆరోగ్య పరిస్థితి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ టైంలో. ఫాదర్ హెల్త్ రిలేటెడ్ మీలో ఉన్న పాత భయాలు, మానసిక గాయాలు, ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇది చాలా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది చూస్తే, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించండి. మీ రోజువారీ పనులు వాయిదా వేయకండి. క్రమశిక్షణతో చేసుకోవాలి. తండ్రి లేదా గురువులతో ఉన్న విభేదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం, ఇంకా శనివారం రోజునైతే మాత్రం నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు పాత పనులకు పూర్తిగా ముగింపు వచ్చిందా లేదా అనేది చూసుకున్న తర్వాత కొత్త పని మొదలు పెట్టండి. ఆ రిలేటెడ్ మీరు ఏ రిలేటెడ్లో వర్క్ చేస్తున్నారో అందులో ఏదైనా పాతది మిగిలిపోతే దాన్ని కంప్లీట్ చేసుకొని కొత్తది స్టార్ట్ చేయడం మంచిది. ముఖ్యమైన గమనిక ఏంటి ఈ 2 రాశులకి అంటే కనుక, ఈ వక్రించిన సమయంలో మీ మీద శని దృష్టి ఎక్కువగా ఉంటుంది. మొదటి దశలో జూలై 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ సమయంలో గురు దృష్టి శని మీద ఉండడం వల్ల మీకు ఒక రక్షణ కవచం అయితే ఉంటుంది. కానీ 2వ దశ అక్టోబర్ 9 టు డిసెంబర్ 11 వరకు ఈ టైంలో శని పూర్తిగా స్వతంత్రంగా ఉంటారు. అంటే గురు దృష్టి కూడా పడదు శని మీద. కాబట్టి మీరు చేసిన కృషికి తగ్గ ఫలితం లేదా మీరు చేసిన తప్పులకు తగ్గ శిక్ష కూడా అనుభవించడం స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క 2వ దశలో. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ కాలంలో భయపడకుండా పాత బాధ్యతలు పూర్తి చేస్తూ నైతికంగా ముందుకు వెళ్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు.